సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు సోదరులకు వచ్చేసి రైతు బంధు నిధులకు సంబంధించి ఈ వీడియోలను అయితే మీకైతే వివరిస్తాను. ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదు మీ అందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి అయితే ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే నేనైతే చదువుతాను, మీకైతే వివరిస్తాను. రుణమాఫీ తొలి విడుదల వచ్చేసి భాగంగా 11,50,000 మంది రైతులకైతే రైతుల ఖాతాలో వచ్చేసి 60,098 కోట్లు 6,998 కోట్లు జమ చేసినట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. 99% మంది ఖాతాలోనైతే నగదు జమ చేయిందని అయితే తెలిపారు. నగదు జమ కాని వారి తమ మండల వ్యవసాయ అధికారిని మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎవరికైతే ఈ డబ్బులు జమ కాలేదో ₹1,00,000 వరకు లోన్ తీసుకున్నారో ఎవరైతే మీ మండల అధికారిని అయితే విస్తరణాధికారిని అయితే కలిసి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే పరిశీలించి సమాచారం అయితే ఇస్తున్నారైతే ఆధార్ కార్డు సరిగ్గా లేని వారి వద్ద ఇతర ఆధారాలు తీసుకునే అంశాన్ని అయితే అంటే ఏదైతే రేషన్ కార్డు ఇవన్నాయో ఇవైతే తీసుకొని అయితే మనకు రుణమాఫీకి సంబంధించి అయితే మనకైతే పరిశీలిస్తున్నారు. ఎవరైతే ₹1,00,000 వచ్చేసి అయితే మొన్ననైతే ప్రభుత్వం అయితే మనకైతే లోన్ ఏదైతే ఉందో క్లియర్ చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి అయితే శుభవార్త. అలాగే మనకు ఆగస్టు 15 నుంచి వచ్చేసి అయితే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రారంభం కానుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొన్న ₹1,00,000 మాఫీ వచ్చేసి 6,988 కోట్ల నిధులు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది. రైతు బంధు నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి ఈ 2-3 రోజులలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలను అయితే 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగానైతే వీరికైతే పడతాయి. తర్వాత 10, 12, 15 ఎకరాల గల వారికి కూడా కొంచెం ఆలస్యంగానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఎవరు కూడా చింతాల్సిన అవసరం లేదు. రైతులకు వచ్చేసి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే మరొక తీపి కబురు మీద వచ్చేసి అయితే తీపి కబురు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మనకు ఎవరైతే 1,50,000 లోన్స్ తీసుకున్నారో మనకు ఈ నెల 30 తారీఖు నుంచి అయితే ఈ నెల 30 లేకపోతే 25 తారీఖు నుంచి అయితే మనకు 1,50,000 అయితే మాఫీ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి అయితే రైతులకు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఒకేసారి దాఫాలను అయితే మాఫీ చేస్తున్నారు. ఏదైతే రాజశేఖర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎట్లా చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలానే చేస్తుందని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు లోన్ కాలేదో మీ మాఫీ కానీ వారైతే బ్యాంకులలో సంప్రదించి మరిన్ని అయితే మీకు ఫుల్గానైతే ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఈ రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా త్వరలోనే ఇంకా 2-3 రోజులలో వచ్చేసి అయితే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.